ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన పరలోకపు సంగతులను మనము ధ్యానము చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనమెంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయములో ప్రతిదినము దేవుని వాక్యము ద్వారా ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, బాగున్నారు కదండి అందరూ? మీ అందరి ఆత్మీయ క్షేమము నిమిత్తమై, శారీరక క్షేమము నిమిత్తమై దేవుని సేవకులమైన మేము కూడా మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా వాక్యం వింటూ ఉన్న ప్రియబిడ్డలందరినీ కూడా తండ్రి మీరు దర్శించి వారికి క్షేమాన్నిచ్చి తమ ఆత్మీయ జీవితాన్ని వర్ధిల్ల చేసుకున్నట్టు మీరు సహాయం చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాం. అందుకే ప్రియులారా, మీరు బహుగా ఫలించాలి అంటే, అభివృద్ధి చెందాలి అంటే దైవదాసుడైన యోహానయ్య 3వ యోహాను పత్రికలో ఒకే అధ్యాయం ఉంటుంది. మొదటి 2 వచనాలు చెబుతూ ఉన్నప్పుడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలని, సుఖముగాను సౌఖ్యముగాను ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటాడు. ఆత్మీయతలో వర్ధిల్లకుండా శారీరకంగా వర్ధిల్లే జీవితం అంతా కూడా నిరుపయోగమైనది. ప్రియులారా, ఈ దినమున ప్రభు మీతో చెప్పమన్న మాట ఏమిటి అనగా, సాతానును చితక త్రొక్కాలంటే మనము ఎలా ఉండాలి? సాతానును చితక త్రొక్కాలంటే, చితక త్రొక్కుట కదండి, మనం ఎలాగుంటే చితక తొక్కుతాం? కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఒక జనరల్ టాపిక్గా ఒక ప్రాముఖ్యమైన ఒక 3-4 విషయాలు ప్రభు మీతో చెప్పమన్నాడు, పంచుకుంటాను. ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనము, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. చాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, దైవదాసుడైన పౌలు రోమా పట్టణములో ఉన్న దేవుని ప్రియ సంఘముతో మాట్లాడుతూ, సమాధానకర్తయగు దేవుడు, మరలా మాట చెప్తున్నాను, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా ఖచ్చితముగా చితక త్రొక్కించును అన్నాడు. ఏ దేవుడు? మన దేవునికి అనేకమైన పేర్లున్నాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. అందుకే ఈ రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనాన్ని చూస్తున్నప్పుడు, సమాధానకర్తయగు దేవుడు శీఘ్రముగా సాతానును మీ కాళ్ళ క్రింద చితక తొక్కించును అన్నాడు. మన దేవుడు సమాధానంగా ఉన్నప్పుడే సాతానును చితక త్రొక్కితే, మనము కూడా మన ఆత్మీయ జీవితములో సమాధాన స్థితిని కలిగి ఉండాలి. సాతానును చితక త్రొక్కాలి అంటే మనలో సమాధానము లేకపోతే చితక త్రొక్కలేం.
మనసు గడిబిడిగా ఆందోళనకరంగా ఉన్నప్పుడు అపవాదిని మనము ఎదిరించలేం. మనసు ప్రశాంతముగా సమాధానముగా ఉన్నప్పుడు మాత్రమే సాతానును మనము కూడా చితక త్రొక్కగలం. అయితే ఎవరితో సమాధానంగా ఉండాలి? మనం ఏ ఏ విషయాలలో మనం సమాధానంగా ఉండాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి. రండి కొన్ని విషయాలను మనము ధ్యానం చేద్దాం. మొదటిది రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. ఎలాగ సమాధానంగా మనము సాతానును చితక త్రొక్కగలము, ఎవరెవరితో మనము సమాధానంగా ఉండవలసిన వారుగా ఉన్నామో లేఖనాల్లో నుంచి కొన్ని సంగతులను చూద్దాం. 5వ అధ్యాయం 1వ వచనము. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందుము. చాలు. ప్రభువునందు ప్రియులారా, మొట్టమొదట మనము సాతానును చితక త్రొక్కాలి అనంటే ఎవరితో సమాధానము కలిగి ఉండాలి అనంటే పౌలు భక్తుడు రోమా పట్టణములో ఉన్న సంఘములో 5వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతూ దేవునితో సమాధానమును కలిగి ఉండాలి. మీరు ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకోవచ్చు, దేవునికి మాకు ఏం గొడవలు ఉన్నాయండి? మా ప్రక్కింటోళ్లకు మాకు గొడవలు ఉన్నాయి, మా రక్త సంబంధికుల మధ్య మాకు గొడవలు ఉన్నాయి, కుటుంబ సభ్యుల మధ్య మాకు గొడవలు ఉన్నాయి, కానీ దేవునితో మాకేం గొడవ ఉంటుందండి అని మీరు ప్రశ్న వేస్తే బైబిల్ గ్రంథంలో ఆన్సర్ కూడా ఉంది. భక్తుడైనటువంటి యెషయా గ్రంథకర్త 1వ అధ్యాయాన్ని మనం తర్వాత చదువుకోగలిగితే మీరు 17, 18, 19 ఆ వచనాల్లో నుంచి కిందికి వెళ్ళండి. భక్తుడైన యెషయా మాట్లాడుతూ, రండి మన వివాదము తీర్చుకొందుము, మీ పాపములు కెంపు వలె ఎర్రని అయినను. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తారో మీ పాపములన్నిటిని ఆయన కడిగి వేసి శుద్ధి చేస్తాడు. దేవుడికి మానవునికి బంధము తెగిపోయింది ప్రియులారా. ఎక్కడ? ఆదిమ మానవుడైన ఆదాము కాలములోనే. ఆ బంధాన్ని తిరిగి కలుపుటకే ప్రభు అయిన యేసుక్రీస్తు మనుజావతారిగా లోకంలోనికి వచ్చాడు. ఈ రోజుకు నీలో ఉన్నటువంటి పాపం దేవునితో కలుగ చేసుకుంటుంది వైర్యం. అందుకే భక్తుడు అన్నాడు, మనం మొదటిగా దేవునితో సమాధానపడాలి. సమాధానపడాలి అంటే మనలో ఉన్న పాపాన్ని తీసివేసుకోగలిగితే, ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే కరుణాసంపన్నుడైన దేవుడు మనతో సమాధానపరచబడతాడు. ప్రియులారా, ప్రభువునందు ప్రియమైన వారులారా, సరిగ్గా 2004వ సంవత్సరం ఆ ప్రాంతంలో సువార్త కూడికలను మేము ఏర్పాటు చేయాలి అని మొట్టమొదట దేవుడు మాకు నా మనస్సులో తలంపిచ్చినప్పుడు కొంతమంది దైవజనులమైన మేమందరం కలిసి కూర్చున్నాం. ఏం పేరు పెడదాం, ఏ పేరు మీదుగా మనం సువార్త సభలను ముందుకు తీసుకువెళ్దాం అన్నప్పుడు మాలో ఉన్న అందరము ప్రార్థిస్తున్నప్పుడు మా అందరికీ పెద్దగా ఉన్నటువంటి ఆయన దైవజనుడు ఇప్పుడు చనిపోయాడు. ఆయన అన్నాడు, మనము క్రీస్తుకు రాయబారులం, ఈ లోకములో ఉన్న సర్వ మానవాళి దగ్గరికి చేరుకోవడానికి రాయబారులం మనం. అంబాసిడర్స్ అంటారు ఇంగ్లీష్లో. అవును, మనము క్రీస్తుతో సంబంధాన్ని తెగిపోయిన మానవులను తిరిగి సంబంధాన్ని పెంపొందించడానికి రాయబారులముగా. రాయబారులకు మరొక పేరేంటో తెలుసా? దూత. ప్రతి దేశానికి ఆ దేశము నుంచి మరొక దేశముతో మాట్లాడడానికి రాయబారులుగా, శాంతి దూతలుగా ఉంటారు. సో అందుకే మనం అందరం ప్రార్థనాపూర్వకముగా దేవదూతల స్వార్థ సభలు అని ఏర్పాటు చేద్దాం అని ఆ రోజు నుంచి 100 సభలు ఏర్పాటు చేశామండి.
ఈరోజు ప్రతిరోజు టీవీ ఛానల్ ద్వారా ప్రకటించబడుతున్న ఈ మాటలో కూడా ఏంజల్స్ గాస్పల్స్ మినిస్ట్రీస్ అని అంటున్నప్పుడు దాని అర్థము మేము దేవదూతలమని కాదు. దూతవలే రాయబారుల వలె క్రీస్తు చెంతకు చేర్చడానికి, దేవునితో సమాధాన పడడానికి, లోకానికి సువార్తను తీసుకుని వెళ్ళి సమాధానపరచడానికి రాయబారులుగా మేము పని చేస్తున్నాము అని చెప్పుటే ఉద్దేశం. ప్రతి ఒక్కరూ ఒక పేరుకు ఒక ఉద్దేశం కలిగి ఉంది అని చెబుతారు కదా. మరి వాటికి ఉద్దేశాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ మేమైతే క్రీస్తుకు రాయబారులమై క్రీస్తుతో సమాధానపడుడు అని, దేవునితో సమాధానపడుడని బతిమలాడుకొనుచున్నాము అన్నాడు. చూడండి ఎక్కడ 20వ వచనములో, బతిమాలుకొనుచున్నాము. అవును ప్రియులారా, సాతానును రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనములో సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకదొగ్గించును అనంటే, సమాధానకర్త అయిన దేవుడు మనల్ని ఎలాగ ఉండమంటున్నాడు అంటే దేవునితో సమాధాన పడమంటున్నాడు. ఇంతకు నీ పాపముల నుంచి నువ్వు విడుదల పొంది ఉన్నట్లయితే, ప్రభువునకు సమీపస్తుడమైనట్లయితే సమాధానపరచబడిన గుంపులో నీవు ఉంటావు. రెండవది, ఎవరితో సమాధాన పడాలో చూద్దామా? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రియుల. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము, ఆత్మానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. చాలు. మొదటిది దేవునితో సమాధాన పడాలి. రెండవది మన ఆత్మలో మనకుగా సమాధానం ఉండాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా, మీకుగా సమాధానం ఉందా? మీ ఇంట్లో ఒక్కరే కూర్చొని ఉన్నారు, టీవీ చూస్తూ ఉన్నారు, దేవుని వాక్యం వింటూ ఉన్నారు, దేవుడు కలిగినదేదో మీరు చక్కగా భుజిస్తూ ఉన్నారు. కానీ నేను అడుగుతున్న మాట ఏంటంటే, మీ కుటుంబ జీవితాన్ని బట్టి, మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని బట్టి మీరు సమాధానంగా ఉన్నారా? మీ మనస్సులో సమాధానం ఉందా? అక్కడ చాలా చక్కటి మాట మాట్లాడాడు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అన్నాడు. ఈరోజు చాలా మంది ఒకరే ఉన్నా, లేదా తమ పిల్లలతో కలిసి ఉన్నా సమాధానం లేదండి. చాలా మందికి సమాధానము లేదు. ఎందుకు కారణం? పై వచనంలో మీరు చూస్తే శరీరానుసారమైన మనస్సు కలిగి ఉన్నారు చాలామంది. శరీరానుసారమైన మనస్సు మరణము అన్నాడు, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అన్నాడు. ఒక మనిషి దేవునితో సమాధానంగా జీవించేటప్పుడు, పాపము లేని పరిశుద్ధమైన జీవితం వలన దేవునితో సమాధానం కలిగి ఉన్నప్పుడు, వ్యక్తిగత జీవితములో కూడా సమాధానాన్ని కలిగి ఉంటాడు. ప్రియులారా, సమాధానం కలిగి ఉంటాడు. ఈరోజు చాలామంది తమ పిల్లలందరితో కలిసి ఉన్నా వారికి సమాధానము లేక ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అవునండి, కొడుకున్నాడు, కోడలుంది, మనవాళ్ళున్నారు, మనవరాళ్ళున్నారు, టయానికి టీ ఇస్తున్నారు, టయానికి టిఫిన్ పెడుతున్నారు, సమయానికి భోజనమైందని భోజనం పెడుతున్నారు, రాత్రి అయ్యేసరికి ఎవరి గదులలో వారు నిద్రపోతూ ఉన్నారు. కానీ సమాధానం లేదు. ఎందుకు? పలకరించి ప్రేమ ఆప్యాయతను పంచుకునేవారు లేరు. ఇండ్లలో కుమారుడు ఉద్యోగానికి వెళ్ళి వస్తే రాగానే డ్రెస్ తీసి అక్కడ పెట్టి ఆయన ఫోను ల్యాప్టాప్ ముందో తను కూర్చుంటాడు. పిల్లలు ఇంటికి రాగానే టీవీ ఆన్ చేసి తాముకు నచ్చిన కార్టూన్సో క్రికెట్సో ఎక్సెట్రా పెట్టుకుంటున్నారు. కోడలమ్మగారో ఇంట్లో అమ్మగారో మరొకరో ఎవరో ఉన్నప్పుడు
వారికి నచ్చిన సీరియల్ వారు పెట్టుకొని చూస్తూ ఉన్నారు. టయానికి టిఫిన్ అందుతూ ఉంది, టీ అందుతూ ఉంది, భోజనం అందుతూ ఉంది. కానీ ఉన్న వృద్ధాప్యంలో ఉన్న తల్లులకు సమాధానము ఆత్మలో లేదు. ఆత్మలో గడిబిడి. ఎందరో తల్లులను నేను పలకరించినప్పుడు, పెద్దమ్మా బాగున్నావా అని ఏ ఇంటికన్నా వెళ్ళినప్పుడు, ఇంకా చావక బ్రతికున్నాం బాబు. అదేంటి బాబు బాగా చూసుకోడా కుమారుడు? ఎందుకు చూసుకోడు బాబు? బాగా చూసుకుంటాడు. కోడలు బాగా చూసుకోదా? బాగా చూసుకుంటుంది. మరేంటి అలాగే మాట్లాడుతున్నావు? ఎవరు పలకరిస్తారయ్యా నన్ను? అయితే ఈ సమయంలో దేవుని సేవకుడిగా మాట్లాడుతున్నాను. నీ ఒంటరితనములో నిన్ను పలకరించి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ ఆత్మకు నెమ్మదినిచ్చువాడు, ఆత్మలో సమాధానమునుంచువాడు. నువ్వు ఎవరైనా పలకరిస్తారేమో అని ఎదురు చూస్తున్నావు కదూ? లేదా నువ్వెవరినైనా పలకరిద్దామా అని ఎదురు చూస్తున్నావు కదూ? అయితే ఒక్క మాట చెప్పనివ్వండి ముందుకు వెళ్ళక ముందుగా. ప్రతిరోజు నువ్వు పిలిస్తే పలకడానికి నీ ప్రియ ప్రభుల వారు నీ హృదయానికి చేరువగా ఉన్నాడు. ఎందుకు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడం? నీ శేష జీవితమంతా బైబిల్ గ్రంథంలో 38వ అధ్యాయం యెషయా గ్రంథం తర్వాత చదవండి. దానికి ముందుగా 37వ అధ్యాయం చదవండి. హిజ్కియాతో దైవదాసుడైనటువంటి యెషయా మాట్లాడుతూ అన్నాడు, మిగిలిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చేయి. శేష జీవితం కొరకు ప్రార్థన చేయి. నీ మనస్సులో నెమ్మది కావాలంటే ప్రార్థన చేయి. ప్రభుతో నిత్యము మాట్లాడు. ఆయన నీ హృదయ అంతరంగాల్లోనికి చొచ్చుకొని వెళ్ళి నీ ఆత్మలో సమాధానమును జీవమును ఉంచువాడుగా ఉన్నాడు. మొదట దేవునితో నీకు సమాధానం ఉంటే, రెండవది నీ ఆత్మలో సమాధానాన్ని కలిగి ఉంటావు ప్రియులారా. మూడవది సాతానును చితక త్రొక్కాలి అనంటే, సమాధానకర్త అయిన దేవుడు సాతానును శీఘ్రముగా చితక తొక్కాడు. రోమా 16:20. ఆ సమాధాన స్థితిని మనం కలిగి ఉండాలి. ఆ సమాధాన స్థితి మొదటిది దేవునితో కలిగి ఉండాలి. రెండవది మన ఆత్మలో మనం సమాధానం కలిగి ఉండాలి. మూడవది ఎవరితో కలిగి ఉండాలో చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మూడవది సాతానును చితక త్రొక్కాలి అంటే దేవునితో సమాధానాన్ని కలిగి ఉండాలి. మన ఆత్మలో మనం సమాధానం కలిగి ఉండాలి. మూడవది దైవజనుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 మాట్లాడుతున్నాడు, అందరితో సమాధానము కలిగి ఉండాలి. ఈ మాట చెప్పడానికి నాకు బానే ఉంది, వినడానికి మీకు బానే ఉంది, కానీ ఆచరించడానికే కష్టం ప్రియులారా. ఏమన్నాడండి? అందరితో సమాధానము కలిగి ఉంటే తప్పనిసరిగా సాతానును కాళ్ళ క్రింద చితక త్రొక్కుతాం. ఈరోజు చాలా మంది జీవితాలలో అందరితో సమాధానము లేరు. ఒకప్పుడు చాలా పెద్ద కుటుంబాలుగా ఉండేవి కదండి. మన అమ్మలు నాన్న, అమ్మ నాన్న, వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఆ కుటుంబ జీవనం చాలా పెద్దగా ఉండేది. అంటే ఒక్కొక్క ఇంట్లో 6 మంది, 8 మంది, 10 మంది, 11 మంది, 12 మంది పిల్లలు కలిగినటువంటి పెద్దలుగా ఉన్న తల్లిదండ్రులు ఉండేవారు. ఇంకా చెప్పమంటారా? అందరూ ఒకే గదిలో ఉండేవారు. ఈరోజు మాదిరి కూతురుకు అల్లుడికి ఒక బెడ్రూమ్, కోడలకు కొడుకు ఒక బెడ్రూమ్, మనవడికి మనవరాలికి ఒక బెడ్రూమ్, అమ్మా నాన్నకు ఒక బెడ్రూమ్. సో 3 ఫ్లాట్ బెడ్రూమ్స్, 2 ఫ్లాట్ బెడ్రూమ్స్ అప్పుడు లేవు. ఆ రోజుల్లో అందరూ ఒకే ఇంట్లో ఉండేవారు.
బహుశా మనం చెప్పాలంటే ఒక చర్చి బిల్డింగ్ మాదిరి ఒక గది ఉండేది పెద్దగా. ఇంకా కొంచెం వంట వండుకోవడానికి ఏదో ఇంటి బయట ఒక చిన్న ఆరుబయట పందిరి మాదిరి ఉండేది. కానీ నేను చెప్తానండి, అలాగ అందరూ కూడా ఒకే గదిలోనే సంసార జీవితాలను చేశారు, సఖ్యత కలిగి ఉంటూ వచ్చారండి. ఒకరితో ఒకరు సఖ్యత కలిగి ఉంటూ వచ్చారు. అన్నను ఎదిరించిన తమ్ముళ్ళు లేరు ఆ రోజుల్లో, అమ్మా నాన్నను ఎదిరించిన పిల్లలు లేరు ఆ రోజుల్లో, అత్తామామను ఎదిరించిన కోడళ్ళు లేరు ఆ రోజుల్లో. ఆ జీవితాలు ఆనందభరితంగా ఉంటూ వచ్చాయి. ఈరోజు ప్రభునందు ప్రియులారా, చిన్న కుటుంబాలు, చింతలేని కుటుంబాలు అంటూ ఉంటే ఒక తల్లికి తండ్రికి ఒకే కొడుకు ఒకే కూతురు, అల్లుడు కోడలు, మనవళ్ళు మనవరాళ్ళు, చాలా చిన్న కుటుంబాలు, స్మాల్ ఫ్యామిలీస్ కదండి. కానీ ఏమి లేవు, అందరి మధ్య సమాధానం లేదు. ఈరోజు 198 కుటుంబాలు అందరితో సమాధాన స్థితి కలిగి లేరు. సంఘంలో ఒక 100 కుటుంబాలు ఉంటే అందరితో సమాధాన స్థితి కలిగి లేరు. అటు సంఘములోనైనా, సమాజములోనైనా, కుటుంబ జీవితములోనైనా, వ్యక్తిగత జీవితములోనైనా అందరితో సమాధానము కలిగి ఉన్నవారు కరువైపోయారండి ఈ రోజుల్లో. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సఖ్యమైతే, బైబిల్ గ్రంథం చెప్పిన మాటే, శక్యమైతే అన్నాడు. అంటే మీ చేతనైతే, ఎందుకు కాదు మా చేత, మేము చేయలేమా అని అంటాం కదండి. దేవుని వాక్యం అంటుంది, మీ చేతనైతే సమస్త మనుషులతో ఎలాగుండాలట, సమాధానంగా. మేమున్న స్థానిక సంఘములో చిన్న సంఘం అండి, 30 నుంచి 35 కుటుంబాలే. పిల్లలు పెద్దలము అందరము లెక్క పెడితే ఒక 110 మంది లేదా 120 మంది లోపే. 100 అండి. ఆదివారపు ఆరాధన అంటే 100 మంది కూడుకుంటాం. లెక్క వేసి చెప్పగలను నేను, అందరూ కలిపిన ఒక 100 మందే. అని మీకు చెప్పమంటారా, ఆరాధన అయిపోయిన తర్వాత ఒకరితో ఒకరు సమాధానంగా మాట్లాడుకొని వెళ్ళరండి. ఇంటి దగ్గర ఏదో కొంపలు తగలబడిపోతే వీళ్ళు పోయి నీళ్లు వేసి ఆర్పేద్దాము అన్నట్లుగా ఆరాధనకు రావడం ఎంత స్పీడో, వెళ్ళడం కూడా అంతే స్పీడు. ఎవరెవరితో మాట్లాడుకోరు, ఎవరెవరితో సఖ్యత కలిగి ఉండరు. ఇంకా ఒక మాట చెప్పమంటారా, 25 సంవత్సరాల సేవా జీవితంలోనండి విశ్వాసులు అనబడేవారు పరిపూర్ణమైన మనసుతో సేవకుని దగ్గరికి కూడా వచ్చి ప్రార్థన చేయించుకోలేరండి. ఎందుకు? గద్దించిన గద్దింపులు, హెచ్చరించిన హెచ్చరికలు వారి హృదయాన్ని తాకి, ఇవి నన్నే హెచ్చరించాడు అని భావన కలిగి ధైర్యంగా కళ్ళల్లోకి కూడా చూసి వందనాలు పెట్టలేకోకుండా వేగంగా బయటికి వెళ్ళిపోయి మరలా ఆదివారం దాకా కనపడితే చూడు సేవకుడా, కనపడచ్చు కనపడకపోవచ్చు, కానీ మేము మాత్రం దేవుడిలాగా చెప్పమన్నాడు, మీరు మా బిడ్డలు, మీ మీద మాకు ద్వేషం లేదు అని. ఎక్కడ కనపడ్డా సేవకులమైన మేమే తగ్గించుకొని వందనాలమ్మా అంటాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తుంది, సాతానును చితక తొక్కాలంటే దేవునితో సమాధాన స్థితి కలిగి ఉండాలి. మన మనస్సులో, మన ఆత్మలో సమాధాన స్థితి కలిగి ఉండాలి. మూడవది, అందరితో సమాధాన స్థితి కలిగి ఉండాలి. అందరితో, కొందరితో కాదు, అందరితో సమాధాన స్థితి. ఒకరితో ఒకరు సమాధానము కలిగి ఉండుడి. మరలా మీరు చదువుకునండి, రోమిలికి రాసిన పత్రిక 16:20 అన్నాడు, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కును. ఎలాగా? మొదటిది దేవునితో సమాధాన స్థితి కలిగి ఉన్నప్పుడు, రెండవది మనస్సులో సమాధానము కలిగినప్పుడు, మూడవది అందరితో సమాధాన స్థితి కలిగినప్పుడు, నాలుగవది ఒకరితో ఒకరు సమాధాన స్థితి కలిగినప్పుడు.
సాతానును కాళ్ళ క్రింద చితక త్రొక్కగలుగుతాం. మరి ఇంకెందుకు ఆలస్యం? సమాధానకర్త అయిన దేవుడు ఈ సమాధాన సంగతులు తెలియచేసి ఉండగా సమాధానమును కలిగి ఉందాం. సాతానును చితక త్రొక్కుదాం. ఆత్మీయముగా బలపరచబడదాం. తలలు వంచండి, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. మహిమా స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మీ ప్రియ కుమారుడును మా ప్రాణనాథుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ పాద సన్నిధికి వచ్చి మా విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మిరింగుదునాని కలయి తిరుగుతూ ఉండగా వాడి కబంధ హస్తాలలో మేము చిక్కు కొనుక్కోకుండా వానిని మా కాళ్ళ క్రింద చితక త్రొక్కుటకు మీ లేఖనము చెప్పిన సమాధాన స్థితిని నేను ఈ వాక్యము విన్న ప్రియబిడ్డలు కలిగి ఉండడానికి సహాయము చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయుచున్నానండి. ప్రభువునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా 5 సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి 100 ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు. ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా, మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి, ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ 2 చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి. పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 వరకు ప్రతి ఆదివారము ప్రభు బల్లారాధన ఉంటుంది. ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రభు బల్లారాధన. తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం 6:30 గంటల నుంచి 8:30 వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైన నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను. మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా, లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి ప్రియులారా, మీరు నేను కలిసి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి, ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి. లేదా మీరు ఈ రెండిటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది, వీక్షించండి, ఆత్మీయమైన మేలులు పొందండి. ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.